ఈ ఫిబ్రవరిలో మౌని అమావాస్య నుండి వసంత పంచమి వరకు వచ్చే పండుగల వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ మతంలో ప్రతి నెల కొన్ని పండుగలు వస్తూ ఉంటాయి. జనవరి నెల నుండే ఉపవాసాలు పండుగలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి నెలలో ఉపవాసం చేసే రోజులు పండుగలకు కూడా చాలా ముఖ్యమైన నెలగా చెప్పవచ్చు. ఫిబ్రవరి నెలలో వచ్చే ప్రధాన ఉపవాసాలు పండుగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 6, 2024 శటిల ఏకాదశి. శటిల ఏకాదశి హిందూ మతంలో చాలా ముఖ్యమైన పండుగ. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ రోజున పూజలు చేయడం, ఉపవాసం ఉండటం వల్ల తమ జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్ముతారు. బాధలు తొలగిపోయి పుణ్యాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది శటిల ఏకాదశి ఫిబ్రవరి 6న జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం శటిల ఏకాదశి శుభ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 5వ తారీఖు 2024న సాయంత్రం 5:30 నుంచి ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 4:10 వరకు కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 8న మాస శివరాత్రి. పంచాంగం ప్రకారం మాస శివరాత్రిని ప్రతి నెల కృష్ణపక్షంలోని 14వ రోజు అనగా చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఫిబ్రవరి 9న మౌని అమావాస్య. ప్రతి నెలలో వచ్చే అమావాస్యలలో మౌని అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలి, అలాగే దానాలు కూడా చేయాలి. ఫిబ్రవరి 10 నుండి గుప్త నవరాత్రుల ప్రారంభం. శ్యామలాదేవి నవరాత్రులు లేదా మాతంగి నవరాత్రులు అని అంటారు. శ్యామలాదేవి నవరాత్రులు ఫిబ్రవరి 10 నుంచి మొదలై ఫిబ్రవరి 18న ముగుస్తాయి. ఫిబ్రవరి 14న వసంత పంచమి. వసంత పంచమి పండుగను మాఘమాసం శుక్లపక్షం 5వ రోజున జరుపుకుంటారు. ఈ రోజున సరస్వతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఫిబ్రవరి 16న రథసప్తమి. రథసప్తమి రోజున సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, సంపదను పొందుతారని పండితులు చెప్తున్నారు. ఫిబ్రవరి 20న జయ ఏకాదశి. మాఘమాసంలోని శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని ముక్తి ద్వారం అని కూడా అంటారు. ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమ. సనాతన సాంప్రదాయంలో మాఘమాసం విష్ణు ఆరాధనకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రాబోయే ఈ పండుగల గురించి విడివిడిగా వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.